వెల్కమ్ టు అభయం ప్రజల ఏపీ న్యూస్. ఏలేశ్వరంలో పేదలకు ఇళ్ల స్థలాలు కోరుతూ సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కార్యదర్శి కోసిరెడ్డి గణేష్ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కుషార్ రాజుకి వినతి పత్రం అందజేశారు. ఏలూరు ప్రాజెక్టు మిగులు భూమి 9 ఎకరాల 19 సెంట్ల భూమిని పేదలకు ఇవ్వాలని కోరుతూ 2017 సంవత్సరంలో కోసిరెడ్డి గణేష్ ఆధ్వర్యంలో 260 మంది లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో 2022 హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా అప్పటి వైసీపీ ప్రభుత్వం కొనుగోలు చేసిన ప్రభుత్వ భూముల్లో 62 మంది లబ్ధిదారులకు మాత్రమే ఇళ్ల స్థలాలు మంజూరు చేశారని కోసిరెడ్డి గణేష్ అన్నారు. మిగిలిన వారితో పాటు అర్హులైన ప్రజలకు హైకోర్టు ఉత్తర్వులు ప్రకారం ఈ వైఆర్సీ స్థలంలో ప్రస్తుతం ప్రభుత్వం సూచనల మేరకు ఒక్కొక్కరికి 2 సెంట్ల చొప్పున కేటాయించాలని స్థానిక తహసీల్దార్ వినతి పత్రం అందజేశారు. పేదలకు న్యాయం జరగని ఎడల సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ తరపున అర్హులైన వారికి మా సమక్షంలోనే ఆ స్థలంలో స్థలాలను కేటాయించి పేదలకు పంపిణీ చేస్తామని తెలిపారు. హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఇళ్ల స్థలాలు అయితే 2017లోని ఫైనల్ ఆర్డర్ 2002లో ఇలా ఖచ్చితంగా ఇవ్వాలని డైరెక్షన్. కోసిరెడ్డి గణేశ్వరరావు సిపిఎంఎల్ ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిని. ఏలేశ్వరంలో 7 సంవత్సరాల క్రితం ఇళ్ల స్థలాలు కావాలని వైఆర్సీ భూమి ఏదైతే ఉందో సర్వే నెంబర్లతో సహా రిపోర్టు 9 ఎకరాల 19 సెంట్లు ఉందని డివిజనల్ సర్వే ద్వారా కలెక్టర్ గారికి, అలాగే ఎంఆర్ఓ గారికి, అలాగే ఇరిగేషన్ వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము హైకోర్టుని ఆశ్రయించి హైకోర్టు కూడా డైరెక్షన్ ఇమ్మని ఇచ్చింది. కానీ జగనన్న ప్రభుత్వంలో మా లిస్టులో 62 మందికి ఇచ్చారు. 57 మంది గ్రామంలో లేరని, 3 చనిపోయారని రెవెన్యూ వారి గతంలో రికార్డు తెలియపరిచారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా వాళ్ళకి వైఆర్సీది ఎందుకు ఇవ్వలేదు ఏంటి అంటే ఈ ఎలక్షన్లో అయ్యి ఎంఆర్ఓలు లేకపోవడం, ఈ గవర్నమెంట్ మార్పు ఇలా కాలయాపన చేశారు. ఈ మధ్యకాలంలో కాకినాడలో కలెక్టర్ గారికి ఏంటంటే మా పరిస్థితి అని 15 రోజులు 20 రోజుల క్రితం ప్రభుత్వం భూములు ఏమైతే ఉన్నాయో అవి 2 సెంట్లు చొప్పున చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. మీరు ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఖచ్చితంగా ఎవరైతే అర్హులు ఉన్నారో హైకోర్టు ఆర్డర్లో వాళ్ళు అందరూ ఇవ్వండి అని ఎంఆర్ఓ గారికి చెప్పారట. ఎంఆర్ఓ గారు ఈరోజు ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు కూడా పట్టుకురమ్మని చెప్పడం జరిగింది. అంచేత మేము ఏంటంటే గతంలో లాగా బుట్టదాఖలు కాకుండా మాకు న్యాయం చేస్తారా, కంటెంప్ట్కి వెళ్ళిపోవాలా అని ఈవేళ ఎంఆర్ఓ గారికి ఈ వినతి పత్రం ద్వారా ఈ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇస్తున్నాం. అలాగే ఇంకొక 60-70 మంది దాకా లబ్ధిదారులు హైకోర్టులో పేర్లు లేని వాళ్ళకి కూడా ఇస్తున్నాం. మరి ఖచ్చితంగా అప్పుడు మరి ఈ యొక్క మండల తహసీల్దార్ వారు, కలెక్టర్ వారు దీన్ని చొరవ తీసుకుని త్వరితగతిన 2 సెంట్లు చొప్పున వైఎస్సీలో మాకు హైకోర్టు ఆర్డర్ని అమలు చేయాలని, అలాగే చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి, అలాగే ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారికి, మంత్రివారి లోకేష్ గారికి కూడా మన రిజిస్టర్ పోస్టుల ద్వారా కూడా పంపించడం జరిగింది. మీరు ఇది ఖచ్చితంగా అమలు చేయాలని, దీని మీద అమలు చేయకపోతే మాత్రం మేము కంటెంప్ట్ చేసి ఆ ల్యాండ్లోకి మేమే స్వచ్ఛందంగా 2 సెంట్లు పంచేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయని సిపిఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ తరఫున మేము తెలియపరుస్తా ఉన్నాం.